నమస్కారం. అందరికీ నమస్కారమే. మీడియా వాళ్ళకి యూజ్ చేసిన వాళ్ళందరికీ, డయాస్ మీద ఉన్న అందరికి కూడా. దామోదర్ ప్రసాద్ గారు అన్నట్టు మట్టి వాసనతో కూడుకున్న నిజ జీవిత కథలకి ఎప్పుడైనా అవి విజయవంతం అవుతాయి. మనం చాలామంది మెజారిటీ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే. సో ఆ మట్టి వాసన మూలాలు ఎత్తుక్కునే విధంగా, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునే విధంగా ఉండే కథల్ని ఎప్పుడు జనం ఆదరిస్తారు. ఈ సినిమాలో, వృషభ సినిమాలో అది కనపడింది. ముఖ్యంగా ఏంటంటే, అసలు నేను ఇక్కడ రావడానికి కూడా కారణం, మెయిన్ కారణం ఏంటంటే, సారు జేపీ సార్ పుట్టినరోజు. ఆయనతో నేను చేసింది 5 సినిమాలేను. నాకు చాలా దగ్గరగా ఇదయ్యాను నేను. ఆయన నుంచి నేను కూడా చాలా నేర్చుకున్నాను. వాళ్ళ అమ్మాయి గారు మల్లికారెడ్డి గారు ఫోన్ చేసి ఇట్లా అనంగానే, అందులో ఉన్నాడు మా డైరెక్టరు, నాకు చెప్పకుండా సినిమా చేసుకుని తీరా ఇట్లా ఇట్లా అని చెప్పాడు. సరే వత్తనాలే అని చెప్పేసి వచ్చాను. నిజంగా ఆ మట్టి వాసన నాకెందుకంటే నేను మట్టి మనిషిని, నేను గ్రామాల నుంచి వచ్చినోడిని. అట్లాంటి కథలకి ఒకటే ఒక ఉదాహరణ. చాలా సినిమాలు, ఇందాక రేలంగి నరసింహారావు గారు చెప్పినట్టు ఆ తమిళ్ పర్తివీరన్, మనకైతే రంగస్థలం, ఆ రంగస్థలం అనే సినిమా సుకుమార్ గారిది. ప్రతి ఒక్కరూ, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ, మన తెలుగు వారందరూ కూడా వెనక్కి తిరిగి వాళ్ళ మూలాలు చూసుకున్నారు, వాళ్ళ గ్రామాన్ని చూశారు, వాళ్ళ మనుషులను చూసుకున్నారు, వచ్చిన తరాలను గుర్తు చేసుకున్నారు. అందుకే అంత హిట్ అయింది. జీవితం ఉంటుంది కాబట్టి దాంట్లో. ప్రసాద్ గారు, దామోదర్ ప్రసాద్ గారు అన్నట్టు జీవితం ఉంది, మట్టి వాసన ఉంది, దాంతోపాటు కళ కూడా ఉంది. ఆ పిల్లోడు హీరో, ఏడు ఇది ఎగురోడు, ఈ అమ్మాయి నిజంగా అది అంత న్యాచురల్గా ఉండాలి. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మల్లికారెడ్డి గారు కానీ, ఉమాశంకర్ రెడ్డి గారు కానీ, మంచి ప్రొడ్యూసర్లు ఇట్లాంటి కథలే తీయాలని, కమర్షియల్ కథలు తీసినా కానీ జీవితానికి సంబంధించిన కథలు తీస్తూ ఉండాలని కోరుకుంటూ, ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, జేపీ సార్కి మరోసారి ఆయన ఏ లోకానున్నా, ఎందుకంటే కొందరు వస్తారు వెళతారు అంతే, వాళ్ళ పని పూర్తి చేసుకుని వెళ్తారు, మనం కూడా అంతే. కానీ వాళ్ళ మార్కుని ఇక్కడ పెట్టి వెళ్తారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్లను చూసుకుంటే ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి, ఆర్ నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, గోవిందరావు సుబ్బారావు గారి దగ్గర నుంచి, రాజనాల్ గారి దగ్గర నుంచి, రావు గోపాలరావు గారు, వీళ్ళందరూ కూడా ఒక పని కోసం వచ్చారు ఇక్కడ. అట్లానే జేపీ గారు కూడా పని కోసం వచ్చారు. ఆయన ముద్ర వేసుకున్నారు, ఆయన వెళ్ళిపోయారు. అందరం పోతాం, కానీ వాళ్ళ జ్ఞాపకాలు ఎక్కడ ఉంటాయి? ఆ జ్ఞాపకాల వెలుగులో మనం కూడా ముందుకెళ్ళాలి. నాలాంటి వాడికైతే మాత్రం వాళ్ళందరూ కూడా ఆదర్శం నాకు. ఈ సందర్భంగా ఆయన కడుపును మీరు పుట్టడం మీ అదృష్టం. మీరు మళ్ళీ ఇదే రంగంలో నిలదొక్కుకోవాలనుకోవడం కూడా చాలా ఆనందం. ఎక్కడున్నా కానీ మీ నాన్నగారు ఆశీస్సులు ఉంటాయండి, అట్లనే ఈ సినిమాకి ఆశీస్సులు ఉంటాయి. అందరికీ విజయవంతం కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం బాబు.